పాండవుల ఆయుధాలు జమ్మి చెట్టుపైనే ఎందుకు దాచారు? ముస్లింల ఆధీనంలో ఉన్న బహ్రెయిన్ దేశంలోని భయంకరమైన ఎడారిలో ఒక జమ్మి చెట్టు ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీనిని చూడడానికి ప్రతి ఏడాది దాదాపు 50,000 మంది పర్యాటకులు వస్తున్నారు. దీని వయసు 400 ఏళ్ల పైమాటే. ఏ ప్రాణి బతికే అవకాశం లేని ఎడారిలో ఈ ఒక్క చెట్టే నిలిచి ఉంది. ఇది ప్రకృతిలోని అరుదైన వింతల్లో ఒకటి. ఇది ఎలా నిలిచి ఉందో నేటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వారికి తెలిసిన విషయం ఒక్కటే. షజరాత్ అల్ హయత్ అని పిలిచే ఈ చెట్టు భూమిలో కిలోమీటర్ల కొద్దీ వేళ్లు పంపి నీరు సేకరిస్తుందని తేల్చారు. అంతేకాదు, దీని ఆకులు వాతావరణంలో ఉండే కొద్దిపాటి తేమ కూడా సేకరిస్తుందని అంటున్నారు. జమ్మి చెట్టు ఎంత దుర్భర పరిస్థితుల్లో అయినా జీవించగలదని చెప్పడానికి ఇదే సజీవ తార్కాణంగా ఘోరమైన ఎడారిలో నిలిచింది. జమ్మి చెట్టు హిందువులకే కాక మహమ్మదీయులకు కూడా ప్రాణప్రదమైన చెట్టు. అరబ్ ఎమిరేట్ల దేశానికి జమ్మి చెట్టు జాతీయ వృక్షం. రాజస్థాన్ రాష్ట్ర వృక్షం కూడా జమ్మి చెట్టే. ఆంధ్రవాసుల వారికి ఒకసారి ఒక భక్తుడు జమ్మి చెట్టు గురించి ప్రశ్నించాడు. పాండవులు జమ్మి చెట్టు మీదే ఎందుకు ఆయుధాలు దాచారు? అనేక వృక్షాలున్నాయి కదా అని అడిగాడు. దానికి వారు ఇచ్చిన సమాధానం ఇది. జమ్మి చెట్టు వేదకాలం నాటి నుంచి పరమ పూజ్యమైన వృక్షం. దీనికి ఉన్న ప్రాధాన్యత హిందూ ధర్మంలో మరో చెట్టుకు లేదు. ఇందులో అగ్ని దాగి ఉందని సనాతనుల నమ్మకం. ఇది స్త్రీతత్వానికి చెందింది. రావి చెట్టు పురుషతత్వానికి చెందిన అగ్నితత్వ వృక్షం. పూర్వము ఈ రెండిటిని రాపాడించి అగ్నిని సృష్టించేవారు. వీటి పుల్లలు కూడా సమిధలుగా యజ్ఞయాగాది క్రతువుల్లో వాడేవారు. రామాయణంలో కూడా శమి వృక్ష ప్రస్తావన ఉంది. రాముడు కూడా అర్చించాడని కొందరు చెబుతుంటారు. పాండవులు దీన్ని ఆరాధించారనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరులకు అతి ముఖ్యమైనది ప్రాణం కన్నా ఆయుధం. నిజమైన వీరుడు తన ఆయుధాన్ని వీడి ఉండడు. అలాగే నేల మీద కూడా పెట్టడు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వీరుడి స్పర్శ తగిలితే ఆయుధంలోకి చేతనత్వం ప్రవేశిస్తుంది. దానివల్ల ఆయుధము మహాశక్తివంతమవుతుంది. ఒకసారి ఆయుధాన్ని చేత పట్టాక దాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టరు. అలా పెడితే ఆయుధంలో చేరిన వీరుని శక్తి భూమి లాగేసుకుంటుంది. భూమికి ఆ విధమైన ఆకర్షణ శక్తి ఉంది. కనుకనే నేటికి ఆధునిక సైనికులు కూడా నేల మీద ఆయుధాన్ని పెట్టరు. అంతేకాదు, నేల వైపు ఆయుధాన్ని చూపరు కూడా. కేవలం మహామహులు చనిపోయినప్పుడు మాత్రమే ఆయుధాన్ని నేలవైపు చూపుతారు. అంతే. ఈ నేపథ్యంలో పాండవులు వనవాసం చేసి అజ్ఞాతవాసానికి వెళ్లేటప్పుడు తమ ఆయుధాలు ఎక్కడ ఉంచాలి అనే సంశయం కలిగింది. ఎందుకంటే అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలు తమతోనే ఉంచుకుంటే వాటి కారణంగా తాము దొరికిపోయే అవకాశం ఉంది. అందులోనూ అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడి ఆయుధాలు దైవదత్తాలు. అవి చూడగానే ఇట్టే అవి భూమిపై తయారైనవి కాదని తెలిసిపోయే అవకాశం ఉంది. కనుక తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని ఎక్కడైనా దాచాలి. ఎక్కడ దాచాలి అన్నది ప్రశ్న వచ్చింది. దీనికి అర్జునుడు ముందుగా సర్వే చేసి ఒక శ్మశానాన్ని నిర్ణయిస్తాడు. దాని పక్కనే ఉన్న అతిపెద్ద శాఖలు ఉన్న జమ్మి చెట్టు ఎంచుకుంటాడు. దైవదత్తమైన ఆయుధాలు మొయ్యాలంటే అది దైవవృక్షమై అవ్వాలి కనుక దాన్ని ఎంచుకుంటాడు. నిజానికి అర్జునుడు కూడా గాంధీవాన్ని ఎత్తలేడు. కేవలం శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల దాన్ని ప్రయోగించగలుగుతాడు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన వెంటనే అర్జునుడు గాంధీవాన్ని ప్రయోగించి బాణాలు వెయ్యలేక కిరాతకుల గాంధీవంతో కర్రసాము చేస్తూ యుద్ధం చేయబోతాడు. వారు అర్జున్ని చిన్నపిల్లాడిని గెలిచినట్టు గెలిచి యాదవకాంతల్ని ఎత్తుకుపోతారు. కనుక అంత మహిమ ఉన్న ఆయుధాలు మొయ్యాలంటే తప్పనిసరిగా అది దివ్య వృక్షమై అయి ఉండాలి. సరే, ఇక్కడ మరో ప్రశ్న రావాలి. చెట్టు మీదే ఎందుకు పెట్టాలి? దీనిని కారణం ముందే చెప్పుకున్నాం. భూమి మీద ఆయుధాలు ఉంచరాదు. అంతేకాదు, అరణ్యంలో భూమి మీద ఆయుధాలు ఉంచితే
పందులు, పందికొక్కులు వంటివి తవ్వి వాటిని బయటకు తీసే ప్రమాదం ఉంది. వర్షం పడినప్పుడు భూమి పీల్చుకునే నీరు ఆయుధాలను ఏడాది పాటు నష్టపరచవచ్చు. కనుక భూమి మీద పెట్టలేదు, భూమి లోపల పెట్టలేదు. కనుకనే చెట్టుపై పెట్టాల్సి వచ్చింది. ఒక జమ్మి చెట్టులో అగ్నితత్వం ఉండటం వలన దానికి ఆయుధాలలోని అగ్నితత్వానికి మిత్రత్వం కుదురుతుంది. జమ్మికి ఉన్న మరో ముఖ్య లక్షణం, అది ఏ వాతావరణంలో అయినా తన పచ్చదనం కోల్పోదు. మిగిలిన చెట్లు అలా కాదు, వాతావరణ ప్రభావానికి త్వరగా లోనై మోడు కావడం జరుగుతుంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే, జమ్మి చెట్టు దాదాపుగా అడవుల్లో చాలా ఎత్తుగా ఉంటాయి. వాటిని ఎక్కడానికి వీలు లేకుండా ఉంటాయి. ఇది కేవలం జంతు వృక్ష శాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు. ఎందుకంటే జమ్మి చెట్టును తినని శాకాహార జంతువు చాలా అరుదు. గడ్డి తినే అన్ని జంతువులు జమ్మిని తింటాయి. కనుక జమ్మిని ఏ జంతువు అందినంత తినేస్తే ఎవరికి అందనంత ఎత్తున అది పెరుగుతుంది. అంటే ఒంటెలు, జిరాఫీలు వంటివి కూడా తినేయగా వాటికి కూడా అందనంత ఎత్తుగా మాను పెరిగి అక్కడ నుంచి పెరిగిన కొమ్మలే చెట్టుకు నిలుస్తాయి. అదే మాట అర్జునుడు కూడా అంటాడు. తను చూసిన జమ్మి చెట్టు మానవులు, జంతువులు ఎక్కడానికి అతి కష్టమైనదని దానికి ఉన్న మరో లక్షణం చెప్తాడు. ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే, అది అందరికీ పూజనీయమైన చెట్టే అయినా శ్మశానం పక్కన ఉంది కనుక ఎక్కువ మంది తరచూ పూజించరు. బతికి ఉన్నవాడు శ్మశానానికి వెళ్ళడానికి ఇష్టపడడు. చచ్చినవాడు చేటు చేసే అవకాశం లేదు. ఇది కాక పల్లెకార్ల మనస్తత్వం అర్జునుడు చాలా బాగా పట్టాడు. నేటికి వేప ముక్కలు పెరిగే దశలో ఉన్నప్పుడు దానికి ఒక చొప్పు వేలాడదీస్తారు. చొప్పు అవమానకరమైంది. బుద్ధి ఉన్నవాడు ఎవడు ఒకడి ఖాళీ చొప్పు వేలాడుతున్న చెట్టు కొమ్మ విరిచి నోట్లో పెట్టుకోడు. నేటికి నిలిచి ఉన్న ఇటువంటి పౌరుషాన్ని అర్జునుడు ఆనాడు వాడాడు. ఆయుధాలన్నీ ఒక శవం ఆకారంలో మూట కట్టి చెట్టుపై పెట్టించాడు. మూటలోకి నీటి చుక్క కూడా జారకుండా కట్టారు. ఎప్పుడైతే చెట్టు మీద శవం ఉందో ఆ చెట్టుని ఎవరూ నరికే అవకాశం లేదు. అందులోనూ దానికి శవం నుంచి వచ్చే వాసనలు వెదజల్లే ఏర్పాటు కూడా చేశారు. ఇది చాలదన్నట్టు అది తమ తల్లి శవం అని తమ ఆచారం ప్రకారం శవాన్ని చెట్టు మీద ఉంచామని ప్రచారం చేశారు. పూర్వము ప్రాణమున్న మనిషికి ఇచ్చిన గౌరవం చనిపోయిన శవానికి కూడా ఇచ్చేవారు. కనుక ఎవ్వరూ శవం ఉన్న చెట్టు మీద అనుమానం వచ్చే అవకాశం లేదు. పైగా అది జనులు తిరిగేది కాదు, వారికి కనపడే విధంగా లేదు, చాలా మరుగు ప్రదేశంలో ఉంది. అటువంటి చెట్టు మీద దివ్యమైన ఆయుధాలు ఏడాది పాటు భరించే శక్తి ఉండి విరిగిపోని కొమ్మల మీద నకులుడు చెట్టు ఎక్కి ఆయుధాలు పెట్టి కట్టి వచ్చాడు. జమ్మి చెట్టు ఎంచుకోవడానికి మరో కారణం, ఉత్తరాదిలో జమ్మిని కలప కోసం నరకరు. అది ప్రకృతి సహజంగా మరణించిన తర్వాతే కలప సేకరిస్తారు. మరో విచిత్రమైన అంశమేమంటే, అది పొలం మధ్యలో పుట్టినా దాన్ని కదల్చరు, అలాగే పెరగనిస్తారు. నేటికి ఆచరించే మరో విశేషం ఏమిటంటే, జమ్మి కలప ఉపయోగించి మంచము తయారు చేసి దాని మీద శయనించరు. ఆ మంచాన్ని ఆత్మగా దాన్ని ఆరాధిస్తారు.